Welcome to PNV News. ఆపద ముక్కలవాడ వెంకటేశ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ వెంకటేశ గోవింద ఆపదవాడ వెంకటేశ గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద సేనన్నా కొంచెం ఆపద ముక్కలవాడ అనాథ గోవింద శ్రీనివాస ఆపద ముక్కలవాడ రక్షక ఏడుకొండవాడ గోవింద గోకులనందన గోవింద చెప్పండి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద లడ్డులో నెయ్యి లేదు 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 తిరుపతి లడ్లో 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 నెయ్యి లేదు మేము మీరు చెప్పినట్టుగా అసలు అపవిత్రం జరగలేదని చెప్తున్నారు. అసలు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడేవాళ్ళు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడకుండా పామ్ ఆయిల్ కెమికల్స్ అన్ని వాడి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యి ద్వారా లడ్డూని తయారు చేసి మనందరికీ పవిత్రమైన ప్రసాదం లాగా అందరికి పంచారు. మనం ఆ విషయం తెలియకుండా దాన్ని సేకరించి మనం ఎన్నో రకాలుగా మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం. ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పడుతుంది. అదేవిధంగా సీట్ విచారణ ఇంకా పూర్తవలా మన కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 0% నెయ్యిని ఆ ప్రసాదంలో వాడారు. అలాగే మనం ఒకటే చెప్పాలి, నెయ్యిని వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో 11కి వచ్చేసాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రసాదం ఎలా ఉంటుందో, నెయ్యి గుమ్మగుమ్మలాడుతూ ఉంది. ఒరిజినల్ నెయ్యిని వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం. కాబట్టి భక్తులందరూ ఆలోచించండి. కనీసం వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మనకి అవసరం లేదు. కాబట్టి ప్రజలందరికీ వినయించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం
హైందవ ధర్మాన్ని కాపాడే రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ ఒకటా రెండా అన్ని నవరత్నాల పేరుతో అన్ని కల్తీ చేసింది కాకుండా ఏడుకొండల వాటి వెంకటరమణ వెంకటేశ్వర స్వామి నిత్యం ఎంతో కోట్ల మంది భక్తులు ఆయన దర్శించుకొని ఆయన దగ్గర తీసుకునే ప్రసాదం ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఒక దొంగ కల్తీ దొంగ చెప్పాలి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు పామాయిల్ లాంటి ఆయిల్ కలిపి ఆ ప్రసాదాన్ని ఇచ్చాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు జన్మజన్మలకు శిక్షిస్తూనే ఉంటాడని తెలియజేసుకుంటాము. జై గోవింద. మన వరవడలో చెప్పుకోదగ్గ దేవుడు ఎవరన్నారంటే అది మన వెంకటేశ్వర స్వామి. గత 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఒక ఎత్తు, వెంకటేశ్వర స్వామి చేసిన ఒక ఎత్తు. అందుకే ఆయన వెంకటేశ్వర స్వామి మోసం చేశాడు కాబట్టి ఆయనకి 11 సీట్లు వచ్చాయి. పవిత్రంగా భావించే లడ్డుని పవిత్రంగా భావించే లడ్డుని అన్ని వర్గాల వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి కల్తీ నెయ్యిని లడ్డుని ఆయన తయారు చేసి ఆయన స్వప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించే దాని కోసం భగవంతుడిని మోసం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకి 11 సీట్లు వచ్చాయి ఆయన నామాలతో పాటు సరితూలంగా. ఈసారి ఆయన చేసిన పనులకి ఒకటి వస్తే కూడా నిలువు నామమే, ఆ ఎర్ర నామం ఉన్నదే అదొక్కటే వస్తుంది. భగవంతుని గాని ఏమాత్రం విస్మరించితే జరిగే పరిణామములు ఏంటంటే మొన్న 2024లో చూశాడు, 2029లో ఇదే భగవంతుని మోసం చేస్తే ఎర్ర నామం ఒకటే వస్తుంది. జై గోవింద. ఏదో వ్యర్థ పదార్థాలు తినింది, గట్టి నెయ్యలేదు అది, అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమై ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు. ఈ రోజు మీ పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ రెడ్డి గారైతేమి, సుబ్బారెడ్డి గారైతేమి ఏ విధమైన సమాధానం చెప్తారు? కనీసం పక్షాతాపం లేదు వాళ్ళకి. అవునా, కల్తీ జరిగింటే క్షమించండి మమ్మల్ని, మేము చూసుకోలేదు, కింద అధికారులు చేశారని అనే మాట కూడా రావటం లేదు. ఎందుకు వస్తుంది? దర్యాప్తులో శుద్ధంగా తేలింది. చిన్నప్పటి అనే వ్యక్తితో అంటే సుబ్బారెడ్డి గారి పిఏ, అతని దాంట్లో 4.68 లక్షలు 4,68 లక్షలు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదే బోలోబాబా డైరీ నుంచి. ఈ బోలోబాబా డైరీయే కల్తీ నెయ్యి తయారు చేసింది. ఆ రోజు నిబంధన కూడా తొక్కారు. ఆ రోజు నిబంధనల ప్రకారం సంవత్సరానికి 250 కోట్ల టర్నోవర్ ఉండాలి ఒక ఫామ్ డైరీకి. కానీ దాన్ని సవరించి 150 కోట్లకే చేశారు. అదేవిధంగా 3 సంవత్సరాలు డైరీ నిర్వహించాలా, కానీ సంవత్సరానికే కుదించారు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? సుబ్బారెడ్డికి తెలియదా? ఈ సవరణ ఎందుకు చేశారనేది కరుణాకర్ రెడ్డికి తెలియదా? ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి మిమ్మల్ని. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 2021 నుంచి 2022 ఎన్నో దేవస్థానాలు ధ్వంసమైనాయి. ఆ రోజు మన రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. అంతర్వేదిలో 63 సంవత్సరాల చరిత్ర గల రథాన్ని దగ్ధం చేశారు. దుర్గమ్మ తల్లి వెండి సింహాసనాన్ని దొంగతనం చేశారు. ఇవన్నిటికీ బదులు ఒక్క మాటతో కొడతారు ఆ రోజు మంత్రులు. మళ్ళా రథం పోతే రథం చేసి మళ్ళీ వెండి సింహాలు పోతే వెండి, అంటే ఆ పవిత్రతను మీరు కాపాడగలుగుతారా? మీరు బుద్ధుని మాట్లాడుతున్నారా? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ రోజే ఏ విధంగా స్వామికి గట్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో 250 కోట్లు ఎవరు జోబు లేకపోయాయో సిట్ అధికారులు తొందరలో చేరస్తారు, వాళ్ళందరినీ శిక్షిస్తాడు. దానికంటే ముందు మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని అధోగతిగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో దేవుడే చూసుకుంటాడని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 24 మధ్యలో అనేక సంస్థలు దుర్వినియోగం చేసినటువంటి విషయం
పరిపాలన ఏ విధంగా సాగింది మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగకుండా చేసినటువంటి ఘనత వారికి తక్కువే కాకుండా ఈ విధంగా హిందూ సంస్థలపై నాశనం చేసేటువంటి వైసీపీ సంస్థని సర్వనాశనం అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో హిందువులంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మరణ జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి హిందూ పైన ఉందని చెప్పి హిందువులందరూ కూడా గుర్తించి ఎరగాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అందరిగా తెలియజేస్తా ఉన్నాను. దానికి మనకు ఉదాహరణకు అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండండి. హిందువులు ఏమన్నా ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే హిందువులందరూ కూడా దానికి ఆధారం కావాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో రాబోయేటువంటి రోజులు అనేక ఇబ్బందులకు మనకు గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ దేశం కూడా హిందూ దేశం లేదు. ఒక హిందుస్థాన్, ఒక భారతదేశం తప్ప ఏరే రాష్ట్రాలు లేవు. చాలా మతాలకి అనేక దేశాలు ఉన్నాయి. ఈ హిందుత్వాన్ని, మన దేవాలయాల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కల్తీ నెయ్యి వల్ల 250 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించారు. వాళ్ళ సంపాదనే ధ్యేయంగా దేవాలయాలను వాడుకున్నారు. దేవాలయాలు వచ్చేటువంటి ఆస్తులు కూడా ఏరే మతస్థులకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు. దేవాలయానికి హిందువులకు మాత్రం శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు మనం వైసీపీ ప్రభుత్వం చూసాం. కాబట్టి హిందూ వ్యతిరేకి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మనందరం కూడా ఐక్యంగా ఉండి హిందుత్వాన్ని ఏదైతే ప్రోత్సహిస్తుందో అలాంటి పార్టీలను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మహిళలకు, యువకులకు, విద్యావంతులకు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై